పరుగులు, కబడ్డీలు, ఖోఖోలు, ఇలాంటివి కుంటుడు ఇలాంటివి ఆడడానికి లేదు. ఇవన్నీ ఆడరాదు కదా ఎండకి. అష్టాచెమ్మ, పుంజీతం ఇలాంటివి ఆడుకునేవాళ్ళం అనమాట. ఇంకా కొంచెం చింతగింజలాట అని ఉండేది. అవి కూడా చింతగింజలన్నీ పోసి వాటిని ఇలా ఎగరేస్తూ నాలుగు నాలుగు అందుకోవడం ఒక ఆట ఉండేది. తర్వాత వాడిని ఊదుతూ పక్క గింజ కదలకుండా తీస్తూ ఆ వచ్చిన గింజలు మనకి, ఆ తర్వాత మళ్ళీ కౌంట్ చేసుకొని మళ్ళీ అందరూ పోసి మళ్ళీ ఆడడం. ఇలా చివరికి ఒకరు ఓడిపోయేవాళ్ళు, ఒకరు గెలిచేవాళ్ళు. ఇది నీడ పట్టున ఆడుకునే ఆటలు కాబట్టి ఇంట్లో మన అమ్మ నాన్నలు కూడా పంపించేవాళ్ళు, ఆడుకొనిచ్చేవాళ్ళు. ఇక మనకు చిన్న చిన్న గురువుల్లో వంటలు ఆటలు ఆడుకోవడం అనేది అందరికీ తెలిసిందే. అవి ఉండేవి. అప్పుడు ఇంత చిన్న చిన్న గురుకులు దొరికేవి కాదు. ఇంట్లో ఉన్న వాటితో కుండలు, నీళ్ళ కోసం వాడే కుండలు పగిలితే ఆ ముక్కలతో గిన్నెలని వాటిని పెనాల్లాగా 3 రాళ్ళు పెట్టి కర్ర పుల్లలు పెట్టి ఇంకా వాటితో ఆడుకునేవాళ్ళం అనమాట. అలా చిన్నప్పుడు. ఇంకా కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ క్యారమ్ బోర్డ్ అని, చెస్ ఇలాంటివి వచ్చాయి. ఎక్కువగా చెస్ ఆడుకోవడం బాగా మంచిగా అనిపించేది. ఎందుకంటే అది కొత్తగా నేర్చుకున్నట్టు ఉండేది. ప్రతిసారి ఒక కొత్త ఎత్తు వేయడము, దాన్ని ఎదుర్కోవడం అలవాటు అయ్యేది. చెట్టు కింద కూర్చుంటే సరదాగా కూడా ఉండేదన్నమాట ఆడుకోవడానికి. ఇద్దరు ఉంటే చాలు కదా చెస్ ఆడుకోవడానికి. ఇది క్యారమ్ ఇద్దరున్న క్యారమ్ ఆడుకోవచ్చు, నలుగురు కూడా ఆడచ్చు. ఇదైతే ఇద్దరు ఆడుకోవచ్చు. ఇంకా ఇద్దరంటే దీంట్లో జట్లుగా మారి కూడా నలుగురు ఉన్నప్పుడు అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఆలోచించుకొని పెట్టుకోవడం అలా కూడా ఆడేవాళ్ళం. ఇలా ఎండాకాలంలో సరదా ఆటలతో సాగిపోయేదన్నమాట. ఇంకా సాయంత్రం పూట షర్బత్ చేసుకొని తాగడం. మార్నింగ్ ఎక్కువ శాతం ఎక్కడికైనా వెళ్ళాలంటే పొద్దున్నే గుడికి వెళ్ళాలన్నా, ఎవరింటికన్నా చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా, స్నేహితుల ఇంటికి వెళ్ళాలన్నా, మళ్ళీ పక్క ఊరికి వెళ్ళాలన్నా, ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలన్నా ఉదయమే వెళ్ళి తెచ్చేసుకోవడం అనమాట. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. ఇక మధ్యాహ్న సమయాల్లో ఇళ్ళల్లో గడపడం. కంపల్సరీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళడం. వాళ్ళు పాపం అలసిపోయి వచ్చేసరికి ఇంటికి రాగానే వాళ్ళకి మజ్జిగ ఇవ్వడం, నిమ్మరసం ఇవ్వడం, వాళ్ళు చల్లటి నీళ్ళతో స్నానం చేసి విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేయడం. ఇలా ఉండేది. చాలా చెప్పాలంటే ఆ కాలంలో ఇంత బిజీ లైఫ్ కాదు. అంటే ఇప్పుడున్నంతగా ఈ ఫోన్లు, టీవీలు, ఈ మీడియా ఇవంతా లేదు కాబట్టి ఈ సమయం అంతా కూడా ఒకరినొకరు చూసుకోవడానికి, ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడానికి, ప్రేమతో పలకరించుకోవడానికి, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడానికి, వాళ్ళ బాధలు విని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, మన బాధల్ని వాళ్ళకు చెప్పుకొని ఊరట పొందడానికి, చుట్టుపక్కల వాళ్ళతో కూడా కలిసిమెలిసి మాట్లాడి వాళ్ళతో కూడా మన ఇంట్లో వాళ్ళలాగానే కష్టసుఖాలు పంచుకుంటూ సాయం చేస్తూ అలా గడిపిన కాలం అది. ఇప్పుడులాగా ఇప్పుడేదో కలుస్తున్నారు కానీ అదేదో మొక్కుబడిలాగా అప్పుడప్పుడు కలుసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వాట్సాప్లో పెట్టుకోవడం అంతేగాని అప్పుడు ఈ ఫోటోలు లేవు, ప్రదర్శించుకునే పని లేదు. కానీ హృదయపూర్వకమైన చిన్న చిన్న క్షణాలు అన్నమాట అవి. కలిసినప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవడం అది వాళ్ళ మనసుల్లో ముద్ర వేసుకుపోయేది. ఇప్పుడు మనసులో ఉన్నా లేకపోయినా ఫోటో ముద్ర వేస్తుంది. ఇంకా వీళ్ళతో ఫోటో, వాళ్ళతో ఒక ఫోటో, అది